కేబీఆర్ న్యూస్ కి స్వాగతం। కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఇవాళ బేబీ గార్డెన్స్ లో వాల్మీకుల ఎస్టీ సాధన ధ్యేయంగా జిల్లా నలుమూలల నుంచి వాల్మీకి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక ప్రముఖులు ఘనంగా సమావేశమయ్యారు। ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బుజ్జమ్మ, గుడిసె ఆదికృష్ణమ్మ హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆదిగుడిసె కృష్ణమ్మ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఏ వాల్మీకులకు అన్యాయం జరిగితే అందరం కలిసికట్టుగా పోరాడాలి, న్యాయం జరిగే వరకు వెనకడుగు వేయకూడదని, రిజర్వేషన్ సాధన ద్వారానే వాల్మీకి బోయాలకు విద్యా, ఉపాధి, రాజకీయ, ఆర్థిక రంగాల్లో గౌరవనీయ స్థానం లభిస్తుందని హితవు పలికారు। బీసీ నాయకులు పాల్గొన్నారు। ప్రస్తుతం కేంద్ర పరిధిలో ఈ పెండింగ్ ఉంది। మరి దీనికి సంబంధించి హాజరైనటువంటి నాయకులందరూ కూడా, అత్యున్నత మహారాజులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వానికి అందరు కలిసి ఎక్కడైతే పెండింగ్ ఉందో ఆ అంశాన్ని వెంటనే టేకప్ చేసి, ఇదేదో కొత్త సమస్య కాదు, ఆల్రెడీ ఎస్టీ ఉండింది। 1956లో ఆనాటి ముఖ్యమంత్రి సంజీవ్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది, నేషనల్ పార్టీ అన్యాయం చేసింది। ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ పార్టీ ప్రధాని గారు రాముడు దేవుడని చెప్పినటువంటి వాల్మీకి మహర్షి యొక్క వారసులు ఈరోజు అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, విద్య లేదు, ఉపాధి లేదు, ఉద్యోగం లేదు, అడుగు తినే పరిస్థితి ఉంది। అందుకోసమే వాల్మీకి గురించి బాగా తెలిసినటువంటి నరేంద్ర మోడీ గారు, ప్రధాని గారు మాకు న్యాయం చేయాలని, ఆయన త్వరలో కలిసి మా యొక్క ఆవేదన చెప్పాలని కూడా తీర్మానం చేశాం। త్వరలో కలుస్తున్నాం। ధన్యవాదాలు। అనంతపురం ఇంతకంటే ఎమ్మెల్యే జయరామన్న గారు కానీ వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఇంకా మన వాళ్ళకు చైతన్యం ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి। ఎందుకంటే మనం ప్రజలు పోరాటం కాదు, నాయకులు కూడా పోరాడాలి। నాయకులు ముందుంటేనే ప్రజలు మన వెనకుంటారు, రాజు ముందుంటే సైనికులు వెనుకుండే యుద్ధానికైనా। కాబట్టి మీ అందరూ రాజులు, మనం రాజులుగా ముందు ఉండి సైనికులు కూడా మన దారి తీసుకొని వచ్చి మనం అనుకున్న సాధన ఏది, ఎస్టీ సాధన। ఈ ఎస్టీ సాధన అయితేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది। పిల్లల కోసం పోరాడదాం మనమందరం। జై వాల్మీకి, జై జై వాల్మీకి। ప్రతి గ్రామం నుంచి ఒక్కొక్కరుగా, అంటే ప్రతి గ్రామం నుంచి కనీసం ఒక 5 మందికి తగ్గకుండా రావాలనే ఒక ఏకైక లక్ష్యం పెట్టుకున్నాము। దానికి మేము రీచ్ అయ్యామని చెప్తున్నాము। ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి సమావేశం ఎందుకు జరిగింది అనేది ఇక్కడ వచ్చినటువంటి ప్రతినిధులు అక్కడికి వెళ్ళి గ్రామంలోన అందరికి చెప్పాలనే ఉద్దేశంతోన తీసుకురావడం జరిగింది। ఎందుకంటే ఆదంలోనే మేము ఇంతమందిని కలపొచ్చు, కానీ అది మా ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం కాదు। అందరు రావాలి, అందరూ తెలుసుకోవాలి ఇక్కడ ముఖ్య నాయకులు మాట్లాడిన విషయాలని చెప్పాం। ఇప్పుడే మన బీటీ నాయుడు గారు చెప్పారు। ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2017లోన అందరి పోరాట ఫలితంగా ఆ రోజు అసెంబ్లీలోన బిల్ చేసి పాస్ చేసి కేంద్రానికి పంపించారు। ఇప్పుడు కేంద్రంలో ఉంది, పెండింగ్ లో ఉంది। ఇక్కడ డాక్టర్ పార్థసారథి గారు బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి ఇక్కడ గట్టిగా ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతోన ఆదోని, అదే విధంగా మిగతా నియోజకవర్గాలకు చాలా దగ్గర అవుతుంది అని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది। భవిష్యత్తులో కూడా లక్షలాది మందితో ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి పెద్దవాళ్ళు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది। కాబట్టి ఈ వాల్మీకి సమావేశాన్ని, రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఎంత పెద్ద ఎత్తున దిగ్విజయం చేసిన ప్రతి ఒక్క వాల్మీకి సోదరునికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। భవిష్యత్తులో రాబోయే తరంలో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఎస్టీ సాధనే లక్ష్యంగా మేమందరం కూడా ముందుకు కలుగుతాం। ఎందుకంటే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా వాల్మీకులు ఉన్నారు। వలసపోయేది మేమే, ఇక్కడ జైలుకి వెళ్ళేది మేమే, చంపేది మేమే, చంపించుకునేది మేమే। కాబట్టి విద్యాపరంగా కూడా మేము చాలా తక్కువగా ఉన్నాము। కాబట్టి మావన్నీ కూడా కోరికలు నెరవేరాలంటే వాల్మీకి దశాబ్దాలుగా ఉన్నటువంటి డిమాండ్, సాధారణంగా రాయలసీమలో ఉన్నటువంటి వాల్మీకులు బీసీలుగా, మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాల్మీకులు ఎస్టీలుగా గుర్తిస్తూ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, పక్క రాష్ట్రాల్లో కూడా వాల్మీకులు ఎస్టీలుగా ఉంటే, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులంతా ఎస్సీలుగా ఉంటే, కేవలం రాయలసీమలో ఉన్నటువంటి వాల్మీకులకు సంబంధించినటువంటి ఎస్టీ సాధన లక్ష్యంగా ఈరోజు ఆదోనిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం। పార్లమెంట్ నుంచి, వివిధ మండలాల నుంచి వచ్చిన నాయకులతో ఏ విధంగా కార్యాచరణ తీసుకోవాలని చర్చన చేశాం। రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం। వాల్మీకులకు న్యాయంగా రావాల్సిన ఎస్టీ సాధన సాధించి తీరుతామని సందర్భంగా తెలియజేస్తాం।